శ్రీమాత్రే నమః. సూత మహర్షి, నువ్వు చెప్పిన ఈ కథలో గర్భాధారణ చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, అది అలా ఉండని, ముందసలు ఈ సంగతి చెప్పు. సత్యవతీదేవి వ్యాసుడికి తల్లి అన్నావు కదా, ఆవిడ సంతన మహారాజును వివాహం చేసుకుంది అన్నావు. కన్యగానే వ్యాసుడికి జన్మనిచ్చింది అన్నావు. అదేమిటి? పోనే అంటే అలాంటి అమ్మాయిని సంతనుడు ఎలా వివాహం చేసుకున్నాడు? ఇద్దరు పుత్రుల్ని ఎలా కన్నాడు? ఇవన్నీ మా సందేహాలు. సత్యవతి పుట్టుక, వేదవ్యాసుడి పుట్టుక సవిస్తారంగా వినాలని పరమ కుతూహలంగా ఉంది. దయచేసి వివరించు నాయనా అని సౌనకాది మహామునులు అభ్యర్థించారు. సూతుడు ప్రారంభించాడు. మునివర్యులారా, చతుర్వర్గీ ప్రదాయిని ఆదిశక్తిని మానసారా మరొక్కసారి నమస్కరించి మీరడిగిన పురాణగాథను వివరిస్తాను. ఈ వంకతోనైనా సరే ఆ పరాశక్తి పేరును ఉచ్చరిస్తే చాలు, వాక్శక్తి సిద్ధిస్తుంది. ఆ దేవి వాంఛితార్థప్రదాయిని. కోరికలు తీరాలంటే అన్ని వేళలా అన్ని విధాలా ఆ శక్తిని ధ్యానించవలసిందే.